పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ మండలం ఊకల్ సొసైటీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. గత 20 రోజులుగా పంట కొనుగోలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు కేటీఆర్కి వివరించారు. మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి రైతులను సంక్షోభంలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను రైతు దోపిడీ కేంద్రాలుగా మార్చారని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించి ధాన్యం, శనగలు, మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న పండిస్తే ఈరోజు వరకు మరి సెంటర్కు తీసుకొచ్చి ఫస్ట్ సెంటర్లు పెట్టలేదు. పెట్టిన కాడ గతంలో ఇక్కడ పరకాల నియోజకవర్గంలో 11 సెంటర్లు ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఓన్లీ ఈ మండల్లో తీసుకున్న మండల్లో ఈరోజు కేవలం 2 సెంటర్లు ఉన్నాయి. ఆ 2 సెంటర్లలో కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడితే మరి పల్లారిగూడెం అనే ఊరు నుంచి ఉన్న రైతులు, కొంతమంది మహిళా రైతులు, ఇంకా కొంతమంది ఇతర రైతులతో మాట్లాడితే ఇలా పరిస్థితి ఏంటి అంటే మొక్కజొన్నలు తీసుకొచ్చి మరి 20 రోజులైనా ఇంతవరకు జోకుడు ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కొన్నవాడు లేడు, కొనుగోలు చేసిన వాళ్ళు లేరు, కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. పోనీ ప్రభుత్వం ఏదన్నా ఆశ్వాసన ఇచ్చి మరి వర్షం పడేటట్టుంది, మరి ఆగమయ్యేటట్టుంది, కనీసం తీసుకొని మరి తర్వాత పైసలు ఇస్తామని చెప్తారా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మక్క రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది అంటే మొత్తం ఎకరానికి 40 మరి క్వింటాలు వండిస్తే ప్రభుత్వం చెప్తున్నది మేము 25-26 క్వింటాల కంటే ఎక్కువ కొనమని చెప్తున్నది. 2460 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇవాళ అది ఎగ్గొట్టేతందుకే ప్రభుత్వం దళారుల పాలు చేయాలి, మక్కలు దళార పాలు కావాలి ధాన్యం అన్నట్టుగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎక్కడ కూడా కనీసం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. కనీసం మేము తిరిగితే సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని కనీసం కొంటరేమో అన్న ఆలోచనతోని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నాయకత్వం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. పొద్దున మా చల్లధర్మారెడ్డి గారు కూడా ఇక్కడ పెద్ద ధర్నా చేసిండ్రు, గూడెప్పాడు కాడ పెద్ద ధర్నా చేసిండ్రు. 2 గంటల పాటు నేషనల్ హైవే మీద కేసు పెట్టినట్టు ఆయన మీద. కేసు 1 కాకపోతే 12 పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. కానీ రైతుల మరి 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మాత్రం వెంటనే కొనాలి. అది వరి కావచ్చు, వడ్లు కావచ్చు, లేదా మక్కలు కావచ్చు, లేదా జొన్నలు కావచ్చు, వెంటనే కొనాలి. వానబడి మళ్ళీ ఆగమైతే మొత్తం మక్కలన్నీ కూడా బూజు పడతాయి, కొన్నటోళ్ళు ఉండరు, మొత్తం పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా మరి పూర్తి స్థాయిలో రైతులు ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు మేము వస్తున్నారు కదా అని చెప్పి మేము వరంగల్కి వస్తున్నామంటే మాకు పోటీగా వరంగల్లో మీటింగులు పెట్టిండ్రు. మీటింగులు మేళాలు పెట్టుడు కాదు, మొదలు ఇక్కడికి రాండి, సెంటర్లకు రాండి, రైతులను దమ్ముంటే ఎదుర్కోండి, రైతులకు వచ్చి చెప్పండి మీరు ఎంత కొన్నారు, మిగతాది ఎప్పుడు జోక్తారు, లారీల సంగతి ఏంది, బారదానేది, సుతిలేది, టార్పాలిన్ లేదు, కనీసం మీద మంచిల సౌలత్ లేదు సెంటర్లలో. సిగ్గు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడైనా మేల్కొని వెంటనే మీ ప్రభుత్వాన్ని, మీ అధికారులను అప్రమత్తం చేసి రైతులకు అన్యాయం చేయకండి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదని పెద్దలు చెప్పిండ్రు. అందుకే రైతుల పక్షాన ఇవాళ కేసీఆర్ గారి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీ తరఫున వెంటనే కొనుగోలు ప్రారంభించాలి, లేకపోతే అష్టదిగ్బంధం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఉద్యమిస్తుంది. ప్రతి సెంటర్కు పోయి మరి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ రోడ్డెక్కి మొత్తం స్తంభింపజేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు దయచేసి అధైర్యపడవద్దు, మీ తరఫున మేము కొట్లాడతాం, మీరు కూడా కలిసి రండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రైతు బంధు పడుతుండే, మీకు టైంకు కొనుగోలు అవుతుండే. కరోనా వస్తే కూడా 6-7 వేల సెంటర్లు పెట్టి సావుకు కూడా భయపడకుండా ఆ రోజు మా ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీకు దగ్గర ఉండి కొనిపించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.